భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని భద్రాచలం నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలు నిర్వహించిన ర్యాలీలో భద్రాచలంలోని అన్ని మసీదు కమిటీలు అన్ని రాజకీయ పార్టీలు ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందజేశారు. మైనారిటీలు తమ న్యాయమైన హక్కు కోసం చేస్తున్న పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే ఆజీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం ఉన్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్ట సవరణని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అట్లాగే వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లౌకికవాదులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది తక్షణమే ఈ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఈ భారతదేశం అంటేనే ఒక లౌకిక శక్తి ఉన్నటువంటి దేశం, భిన్నత్వంలో ఏకత్వ గల దేశం. ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలతోటి ప్రజలు హాయిగా సంతోషంగా జీవిస్తున్న పరిస్థితి ఉంది, ఐక్యంతో జీవిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. ఇవాళ అనేక మంది మతం అంటేనే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతారు. కానీ ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సోదరులందరూ కూడా భారతీయులుగా ఇవాళ ముందుకు నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం కోసం ఇవాళ వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా పనిచేసిన పరిస్థితి కనుక మనకు తెలుసు. కాబట్టి ఇవాళ వక్ఫ్ బోర్డు బిల్లు అనేది వాళ్ళ మతానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో పాలకులు జోక్యం చేసుకొని ఈ పద్ధతుల్లో బిల్లులు తీసుకొచ్చి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని తక్షణమే ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందులో వాళ్ళ మత విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశ పార్లమెంట్లో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా సూచనలు ఇవ్వకుండా ముస్లిమ్స్ల ఆస్తులని లాక్కునే విధంగా వక్ఫ్ బోర్డు బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దానికి భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక పక్షాలు ఇది వ్యతిరేకం అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా పార్లమెంట్లో మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి బలవంతంగా పాస్ చేయడం జరిగింది. దీనికి ఇలా యావత్ ముస్లిమ్స్ లోకం అంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో భద్రాచలం డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుక్రవారం ప్రార్థన అయిన అనంతరం 2 గంటలకి అంబేద్కర్ సెంటర్ నుంచి భారీగా వేలాదిగా తరలి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తాం, ఈ భారతదేశంలో మేము ఒక భాగం. భారతదేశంలో అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ముస్లింలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి బతకాలి అనేది ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇది మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్కటిగా ఒక క్రిస్టియన్ని, ఒక సిక్కుల్ని, ఒక పక్క ముస్లింలని అందరినీ వేరువేరుగా చేసి ఇలా కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. ఇవాళ దేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీలందరూ కూడా ఇవాళ ముస్లింస్కి మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా ఇదేదో మీ ఎలక్షన్ ముందు కనుక మీరు పాస్ చేసి ఉంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇవాళ మూడోసారి గెలిచిన తర్వాత మీ ఇష్టం వచ్చిన రాజ్యం ఈ భారతదేశంలో గత 1200 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్కి ఉన్న 9 లక్షల ఎకరాల భూమిని ఇవాళ మీకు కన్నుబడి ఆ భూములను లాక్కునే విధంగా
మనం నార్త్లో చాలా సంవత్సరాలు గత 4-5 సంవత్సరాల నుంచి ముస్లింల మీద అనేక అరాచకాలు చేస్తున్నారు. ముస్లింలలో కనీసం ప్రశాంతంగా 5 పూటలు నమాజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇవాళ ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ఉన్న పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ అడుగులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ సౌత్లో కూడా మీరు రావడానికి ట్రై చేస్తున్నారు. మీ ఆటలు ఉడకవు. దయచేసి మోడీ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే మాకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లుని వెంబటే రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న మాకు మద్దతు ఇస్తున్న లౌకికవాదులతో అన్ని పార్టీలతో కలిసి మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భద్రాచలం ముస్లిమ్స్ కమిటీ తరఫున అందరి తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇవాళ మరి స్థానిక ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు, అదేవిధంగా మరి ఫారెస్ట్ చైర్మన్ పొద వీరయ్య గారు కూడా మరి మా ర్యాలీలో పాల్గొని మాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఓకే సార్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని, పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ చట్టంలో ముస్లింలకి హక్కుని కాలరాయటం కోసం ప్రయత్నిస్తుంది. మరి ముస్లింల యొక్క హక్కుల్ని వక్ఫ్ బోర్డులోంచి తీసేసి మరి ఇవాళ ఢిల్లీలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. మరి చేసి దానికి 22 సభ్యులుగా ముస్లింలని కేటాయించారు. CEO కూడా ముస్లింలే కేటాయించారు. మరి ఈరోజు చేస్తున్న బీజేపీది ఏమిటంటే మరి రేపు రాబోయే కాలంలో ఆ 22 సభ్యులు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉండే, తర్వాత రాష్ట్రాలకు ఉండే, తర్వాత కౌన్సిల్స్కి ఉండే హక్కుల్ని ముస్లిం సోదరుల నుంచి లాక్కొని దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని హిందువులని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి దీన్ని పక్కుదార పట్టించి రేపు రాబోయే కాలంలో వాళ్ళ యొక్క RSS కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని పెట్టుకొని వక్కాస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మరి ఈరోజు ముస్లింలకి ఎవరైనా దానం చేస్తే ఆ దానాన్ని 5 సంవత్సరాలు ముస్లింగా వాళ్ళ ఆచరణలో ఉండాలి. అలాంటిది ఆధారం తీసుకొస్తే అది వక్ఫ్ ఆస్తి అని చెప్పి మేము నిర్ధారిస్తామని చెప్పేసి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అది ఎలా సాధ్యపడుద్ది అని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి ఎలాగా ముస్లిం అని ఏ విధంగా ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చి మీకు ప్రూవ్ చేసుకోవాలి సార్? మీరు అది మాకు చెప్తే మేము అలాగే ప్రూవ్ చేసుకొని మా వక్ఫ్ ఆస్తుల్ని మేము దానం ఇచ్చుకుంటున్న దానాన్ని మీరు ఆపడం కోసం మా యొక్క ఆస్తుల్ని మేము ఇచ్చుకుంటే మా ముస్లిమేతరులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి దాన్ని దానం చేస్తే అడిగే హక్కు, స్వతంత్రం మీకెక్కడిది? మరి రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు ముస్లిం సోదరులకు కూడా ఉంది. మరి ముస్లిం సోదరుల యొక్క వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటం కోసం 1995లో పివి నరసింహరావు గారు ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండటం కోసం ఆ రోజు ఒక బిల్లుని, ఒక జీవోని పాస్ చేశారు. 107వ జీవోని పాస్ చేశారు. మరి ఈరోజు ఆ 107వ జీవోని కూడా రద్దు చేశారు. అదేంటంటే